అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు బాగున్నా ఫ్రెండ్స్? మేమైతే ఇప్పుడే టీ తాగుతున్నాం ఫ్రెండ్స్. మీరు తాగిందా ఫ్రెండ్స్? ఈరోజు హాలిడే ఉంది ఫ్రెండ్స్ పిల్లలకు మాకు. అందుకు ఈరోజు కొంచెం లేట్గానే డే స్టార్ట్ అయింది. నైటు దేనికోసం హాలిడే? ఈరోజు 9th మొహరం అని పీర్ల పండుగ. రేపు పీర్లు కదా, రేపు ఈరోజు కూడా పీర్లు ఈరోజు లేవడం అలా ఉంటాయి కదా కార్యక్రమాలు. అందుకోసం ఫ్రెండ్స్ పీర్ల పండుగ అయితే బాగా జరుపుకుంటారు కదా. పూర్వకాలంలో అయితే అందరు కలిసిమెలిసి జరుపుకునే వాళ్ళు. మన వాళ్ళు కూడా అందరూ అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా తగ్గినట్టుంది. కొన్ని ఊళ్ళలో ఇంకా గ్రాండ్గా జరుపుకుంటారు. అందుకు హాలిడే అయితే ఉంది ఫ్రెండ్స్. అందుకు ఇంకా మేమైతే ఎక్కడ వెళ్ళలేదు. నైట్ లేట్గా స్టార్ట్ అయినాం. మా వాళ్ళది మ్యారేజ్ డే ఉన్నందుకు అక్కడ నుంచి లేట్గా వచ్చినాము. అందుకోసం కొంచెం లేట్గా లేచినాము. పిల్లలు అయితే ఇంకా లేవలేదు ఫ్రెండ్స్. ఆరాధ్య ఒక్కటి లేచి అక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్రష్ చేస్తుంది. ఆమె ఒక్కటి తొందర లేస్తుంది. వీళ్ళేమో ఇక ఎక్కడ వెళ్ళాల్సింది లేదు కదా అని ఇంకా లేవలేదు ఫ్రెండ్స్. ఇక రెస్ట్ తీసుకోనని నేను కూడా అన్నా ఫ్రెండ్స్. ఎందుకంటే 12:30 అయింది ఇంటికి వచ్చేసరికి. అందుకు ఇక మార్నింగ్ లేచి కూడా ఇక్కడ వెళ్ళలేదు కదా, జర రెస్ట్ తీసుకోనని చెప్పిన. అందుకు మంచిగా పడుకున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పకుండానే పడుకుంటారు, ఇంకా నేను చెప్తే తింటారు. అందుకే కొంచెం లేట్గా లేచినా సరే కాసేపు అయినాక లేపాలి. ఇక మేమైతే టీ తాగుతున్నాం. అక్క వాళ్ళు గీత వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇళ్ళకు. మా చిన్న అక్క వాళ్ళు, పెద్ద అక్క వాళ్ళేమో ఇక్కడ రాజా వాళ్ళ ఇంటికాడ ఉండరు. వాళ్ళు రూమ్ తీసిండ్రు. నిన్న అక్కడే మ్యారేజ్ డే సెలబ్రేషన్ జరిగింది. మాది 5K సబ్స్క్రైబర్లు అయినందుకు కూడా అక్కడే చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరందరూ మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎట్లనే సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలాగ సపోర్ట్ చేయండి. ఇంకా చాలా మంది మిత్రులు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అందరి సపోర్ట్ ఉంటే మన ఛానల్ ఇంకా ముందుకు అవుతుంది. మన ప్రయత్నం మనం చేద్దాం. మనం ఇంకా మంచి మంచి వీడియోలు చేద్దాం. మీరందరూ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తొందరగా 10K కావాలి ఫ్రెండ్స్. మిత్రులు సపోర్ట్ కావాలి. ఇంకా ఇంకా ఛానల్ ముందుకు పోవాలని, మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మిత్రులు సపోర్ట్ చేస్తే తప్పకుండా అవుతుంది తొందరలోనే. మీరందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోలకు కామెంట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులకు చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. అదే గుడ్ మార్నింగ్ చెప్పు. ఆ పురుగు వచ్చిందా, కందిరీగ వచ్చిందని భయపడుతుంది ఫ్రెండ్స్. కందిరీగ వచ్చింది, అందుకోసం దా కూర్చో. 5K అయింది కదా. మిత్రులకు థ్యాంక్ యూ చెప్పు మరి. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పు. సూపర్, గట్టిగా చెప్పు. మళ్ళీ చెప్పు, ఇప్పుడు చెప్పింది. అందరికీ థ్యాంక్ యూ. ఇట్లానే సపోర్ట్ చేస్తా ఉండండి. మేము కూడా వీడియోలు చేస్తామని చెప్పు. నేను కూడా చేస్తానని చెప్పు. నేను చేసా, మా ఫ్యామిలీ అందరం చేస్తాం. సూపర్. చూడండి ఫ్రెండ్స్, అలా మాట్లాడుతుంటది తను. మా ఫ్యామిలీ మొత్తం చేస్తాము అంటుంది. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తుండండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేద్దామండి. వీడియోలకి నచ్చితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. వీడియోస్ వస్తాయి కదా ఫ్రెండ్స్, ఎట్లున్నాయని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. టీ తాగినాక మిగతా కార్యక్రమాలు చేద్దాం. ఈరోజు వేరే ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ పెట్టుకోలేదు ఫ్రెండ్స్. ఇంటి వద్దనే కొన్ని గార్డెన్ వర్క్స్ అవి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాము. నైట్ లేట్ అయింది కదా, బర్త్డే పార్టీకి వచ్చి అందుకు కొంచెం లేట్గా ఈరోజు టిఫిన్ చేస్తున్నాము. మేమైతే చేస్తున్నాము. ఇంకా నవదీప్ శరత్చంద్ర అయితే ఇంకా చేయలేదు. ఓన్లీ టీ తాగి ఉన్నారు.
చేస్తారు. మామ తిన్నాడు, ఆ, మామ రొట్టె తిని బయటకు పోయి. బీరకాయ కర్రీ ఫ్రెండ్స్. బీరకాయ కర్రీ ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. నీకు ఇష్టమా? ఏమి బీరకాయ పచ్చి ముక్కలు కూడా తింటారు ఫ్రెండ్స్. కూరగాయ కర్రీ బీరకాయ ముక్కలు తను అలా చూడండి, అలా తింటుంది, డైరెక్ట్ తింటుంది. అన్నంలోనూ రొట్టెల్లో కాకుండా అలా కూడా తింటుంది. తనకు చాలా ఇష్టం అలా. నువ్వు కూడా తింటుడా? నువ్వు బీరకాయ ముక్కలు చేస్తున్నావు కదా, ఒకేసి కూడా చేస్తావు కదా, అట్లా కూడా బాగుంటుంది. బీరకాయలో శనగపప్పు వేసి కూడా చేస్తారు ఫ్రెండ్స్, అలా కూడా బాగుంటుంది. బీరకాయ టమాటా ఉల్లిగడ్డ వేసి ఇలా కూడా బాగుంటుంది. రెండు రకాలు కూడా సూపర్ ఉంటుంది బీరకాయ. వచ్చారు అయితే మన 2 రోజులు వస్తలేవు, కొంచెం అప్పించింది అనుకో. కొంచెం అనిపించింది. జాబ్ ఇవ్వాలి ఇలా కూడా. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ వర్షాలు వస్తే బాగుంటాయి. మొత్తానికి పోతే కూడా ఇబ్బంది. మన మొక్కలు అయితే మంచిగా అయింది, మనం ఎన్ని ఇంతలో కూడా అన్నీ మొలిచినాయి, మంచిగా అయినాయి, ఆకుకూరలు అన్ని అన్నీ మొలిచినాయి. అవునమ్మా, ఇప్పుడు వేసిన మొలిచినాయి. అవు టిఫిన్ చేశాక కొంచెం గార్డెన్ వీటిని కొంచెం చేద్దామండి అందరం కలిసి. కొద్దిగా సైడ్ కొంచెం గట్టిగా తీసాను, ఇంకా కొద్దిసేపు చేద్దామండి. హాలిడే ఉంది కదా, టిఫిన్ మాకు కొద్దిగా చేసుకున్నాము. అవును, ఎండలు చాలా పడుతుంది. ఒకసారి చూడు, ఎండ చాలా పడుతుంది. ఒక్కొక్కసారి ఎండ ఎక్కువ కొడుతుంది కదా, ఎండకు తగ్గట్టు వర్షం కొడుతుంది. అవును, సాయంత్రం వేళలో ఎండ ఇలా కొట్టుకుంటే అవును, సాయంత్రం కల్లా మళ్ళీ వర్షం కూడా అయ్యి వర్షం కూడా పడుతుంది. అయితే ఎండ పడుతుంది. వస్తున్నప్పుడు పని చేసుకుందామండి. వేరే వర్కులు ఏం లేవు కదా, ఈ రోజు అయితే ఏం లేవు. మళ్ళీ రేపు ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది ఏమో. అవును, ఫంక్షన్ ఉంది కదా. అవు మళ్ళీ ఫంక్షన్ స్టార్ట్ అయినాయి, మళ్ళీ వస్తున్నాయి మాకు కంటిన్యూగా. కొంచెం మధ్యాహ్నం లేకునే ఒక 3-4 డేస్ నుంచి మా నాన్న బర్త్డే నిన్న, మళ్ళీ మ్యారేజ్ డే, మా భాగ్యవాళ్ళ ఈరోజు మళ్ళీ కాదు, రేపు ఆల్రెడీ ఫంక్షన్ ఉంది. నెక్స్ట్ ఇంత 2 ఫంక్షన్స్ ఉన్నాయి కంటిన్యూగా. మళ్ళీ ఫంక్షన్ సీజన్ అయితే ఎండాకాలం వర్షాకాలం ఉన్నాయి. అంతా పెళ్లి జరుగుతున్నాము. మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. లంచ్లోకి తను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసింది. ఎంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మనం బయట తినడానికంటే ఇంట్లో బాగానే చేసుకుంటాం కదా, మంచిగా ఉంటుంది. కొంచెం అది ఉన్నానికి ఎక్కువ డెకరేషన్ అందుకోసం చేసి ఇస్తాను. రామా తిందా. తినాలే, రావాలి. చిన్న ప్లేట్ చూడండి, ఇలాగే కథ అవుతారు పిల్లలు.
ఈవినింగ్ అయితే మామిడికాయ కట్ చేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్. ఈ సీజన్లో మామిడికాయలు ఇక లాస్ట్కి వచ్చినాయి. ఈ అటుకు మామిడికాయలు మాత్రమే ఉంటాయి. మామూలుగా వేరే రకాల పురుగులు అయి ఉంటాయి. వీటివల్ల పురుగులు లేకుండా అంటే కట్ చేసుకొని తింటున్నాము. మా పిల్లలకు మాకు అందరికి కూడా మామిడికాయలు అంటే బాగా ఇష్టం. మీకు ఎక్కువ ఇష్టమా? ఓకే. మా ఇంటికాడ కాస్త తిన్నాం, సరిపోలేవు, మళ్ళీ బయట కొనుక్కొని తింటున్నాం కదా. ఎవ్రీ ఇయర్ చాలా ఎక్కువ బయట కొనుక్కొని తినేవాళ్ళము. ఈసారి కదా మా ఇంటి వద్ద అయినందుకు తక్కువ కొన్నాము. లేకపోతే ఇంకా చాలా కొనేవాళ్ళం ఎవ్రీ ఇయర్ అయితే. వెళ్ళకమ్మ చెట్టు వెళ్తుంది. చాలా బాగుంది. మీకు ఎంతమందికి ఇష్టం మామిడి పండ్లు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంటికి మా పాత కొలిక్ మేడం, రేఖ మేడం వాళ్ళు, వారి హస్బెండ్ నరసింహచారి వారు మా ఇంటికి అయితే వచ్చారు. చాలా రోజులైంది అలా. కానీ మేము లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్స్లో వేరు పాఠశాలకు వెళ్ళాము. అందుకు ఒకసారి కలుద్దామని ఇటు వచ్చారు. అంతా మా ఇంటికి వచ్చారు. ఆ టైంలో మన గార్డెన్ అంతా తిరిగి చూశారు. ఇక్కడ కొన్ని పండ్ల మొక్కలు పెరిగినాయి. సార్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటామంటే తీసుకొస్తున్నాను. మన గార్డెన్ మొత్తం తిరిగి చూశారు సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము. మస్తు పని చేస్తారు మీరైతే. సార్ మేడం అయితే మస్తు పని చేస్తారు. బాబు నాస్తులు వేస్తారు. ఆరాధ్య సార్ ఇద్దరు ఉంటారు. ఈ కాంపిటీషన్ కష్టం మేడం. ఇప్పుడు జనరేషన్ చాలా అసలు అయితే 80 వచ్చినా కూడా రాలేదు. అందుకు గ్యారెంటీ లేదు మేడం. మా పొలంలో ఒక్కరికి వచ్చి వాళ్ళకి చేయాలి మేడం. ఎవరన్నా మా వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఉంటాయి సార్. అంటే అయితే మళ్ళీ ఇంత మంచిగా ఉండనే ఇంత మంచిగా ఉండదు. సపోటాలు చూడండి. సపోటాలు బాగా ఎప్పుడైతే అయితే మేడం ఇది ఆల్ టైం దాని లేకనే మీకు మధ్యలో కూడా తెస్తుంది కదా. అవు 2 మొలకలు పెట్టినా మేడం. పెట్టండి, అతుకుతాయి మేడం. వాళ్ళకి కవర్ ఏమన్నా కొడుతుంది గిట్టను. దానిమ్మ ఉన్నాయి మేడం. వెనకాల ఎక్కువ ఉంది అక్కడ. ఇక ఇక్కడ అదే మేడం దానిమ్మనే. 3-4 ఉన్నాయి మేడం. ఇది సారిగం రామ్ సీతాఫల్. రామ్ సీతాఫల్ ఇదే సార్. ఉన్నాయి మేడం కదా అట్లా కానీ పెద్దగా కాలేవు. కోతులు దక్కరిస్తలేవు మేడం. కోతుల బాధ వెళ్ళే మేడం. అది కూరగాయ ఎత్తులు. తీసుకురా, మంచి మంచి పండ్లు తీసుకురా. ఇప్పుడు జామ ఉంటాయి సార్. జామ చాలా ఉన్నాయి. అవునవును. ఒక 5-6 ఉన్నాయి.
ఊళ్ళో ఫస్ట్ వెళ్ళాడు ఆడికో తెంపుకొని తింటారు. అది రెండు మంది ఉంటారు కదా అవు ఎవరు ఊరు అవు స్టిక్ టైం అవును. అంత అన్ని అవును అలానేది కానీ ఇంకా కాలేదు మీద మరి ఒక్కసారి అయింది. పెట్టినవి కొనుక్కొని వచ్చినాయి మీవే సార్. అవి కొనుక్కొని ఇక్కడ మన వేరే వాళ్ళు ఇచ్చారు మేడం. నిమ్మకాయ తీసుకుని కూడా ఆరాధన. తోటలో ఉన్నాయి సార్ నిమ్మ చెట్టు అవునవును. ఇక అక్కడ పోయినప్పుడు ఎర్రపండు ఉంటాయి చూడు సార్. ఇవే మేడం. ఉండే ఈ వర్షాలు మొత్తం రాలిపోయి. అది కాలేదు బయటికి ఉంది. దీనిది ఇక్కడ వాళ్ళకి తెలియదు మేడం. దీని యాలు బయట మీరు అక్కడ సైడ్ చుట్టుపోయినప్పుడు అడిగింది. మొన్న చుట్టుపోయినప్పుడు తిరుగులు కాడ అడిగిన 20 రూపాయల సైకిల్ అంట. మన ఏరియాలోనేమో తెలియదు దీని యాలు. ఆ రోజు ఇక లేట్ అయ్యా కదా మా అల్లుంది అట్లా ఇబ్బందే. అవు మేడం ఇక అందరం మార్కే పోయింది సూర్యన్న వాళ్ళ చాలు చాలు మేడం. అయితే అప్పటి వరకు అప్పుడు సరే నా దగ్గర చేయించిన అడిగితే జర ఎక్కువ చెప్పింది. అవు రేట్ ఎక్కువ చెప్పినా కానీ సతాయించారు బాగా. అవు సార్ చెప్పి వీడు వాళ్ళు ఒకటి పోటీస్తారు సార్. అందుకే మెటీరియల్ మనది వాడు చేయమనాలి. మన ఇష్టం వచ్చి చెప్తారు. మనకి కూర్చోవాలి లేమంటే లేమని. అవు మంచిగా ఉంది మేడం. మేడం వాళ్ళు ఈరోజు మా ఇంటికి వచ్చి ఇలా కలిసి కాసేపు ఇక్కడ గడిపి మా గార్డెన్ అంతా తిరిగి మొక్కలు అన్నీ చూశారు. ఇలా చూసి కాసేపు అయ్యాక వెళ్ళడం జరుగుతుంది. పాప ఇంటి వద్ద ఒక్క ఆమెనే ఉందని. ఇలా మా మేడం వాళ్ళు ఇలా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. ఈ యాన్యువల్ డే వీడియో సపరేట్ బ్లాగ్స్ వేస్తాం ఫ్రెండ్స్, దాన్ని కూడా చూడండి. అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.